ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. మూడో రోజు పొగమంచు వీడలేదు. పూర్తిగా పొగమంచే కమ్మేసింది. కనుచూపు మేర రోడ్డు కనిపించని పరిస్థితి. ఢిల్లీతో పాటు శ్రీనగర్, చండీగఢ్, ఆగ్రా, లక్నో, అమృత్సర్, హిండన్, గ్వాలియర్ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ లెవెల్ జీరోకు పడిపోయింది. దీంతో పలు విమానాలు, రైళ్లు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 170 ఫ్లైట్స్ డిలే అయ్యాయి. మరో 15 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, అప్డేట్స్ కోసం ఆయా ఎయిర్లైన్స్తో టచ్లో ఉండాలని ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన జారీ చేసింది. అలాగే ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఇటు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో దట్టమైన మంచు కురుస్తోంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మంచు పడుతుండటంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కర్నాల్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. 6న తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ వెదర్ అప్డేట్ ఇలా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు? అదేవిధంగా ఈ పొగమంచు కారణంగా రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 5 నుంచి 7 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. దాంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు దిగే అంశంలో కూడా ఈ వాతావరణం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విమానాశ్రయ సమీపంలో పెద్ద ఎత్తున పొగమంచు ఉండడంతో విజిబిలిటీ కనిష్ట స్థాయికి పడిపోయింది. సో ఆ నేపథ్యంలో క్యాట్ 3 సామర్థ్యం ఉన్న విమానాలు మాత్రమే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో క్యాట్ 3 సామర్థ్యం లేని విమానాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సో దాని కారణంగా ఇప్పటికే విమానాల రాకపోకల్లో తీవ్రమైనటువంటి ఆలస్యం జరుగుతుంది. అనేక విమానాలు కూడా రద్దవుతున్నాయి. చాలా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు రైళ్ల రాకపోకల పైన కూడా ఈ వెదర్ ప్రభావం పడింది. సో పొగమంచు కారణంగా ఇటు రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి సందర్భం. సో మరొక వారం రోజుల పాటు ఉత్తరాదిన ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో జనవరి మొదటి 2 వారాల్లో ఉత్తర భారతంలో ఈ రకమైనటువంటి పొగమంచు అలాగే వణికించేటువంటి చలి అనేది ప్రతిసారి నమోదు అవుతూ వస్తుంది. సో ఈసారి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో కోల్డ్ వేవ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో, తీవ్రమైన చలిగాల నేపథ్యంలో ప్రజలంతా కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, తీవ్రమైనటువంటి చలిగాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధ సమస్యలు మరింత విషమించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరో వారం 10 రోజుల పాటు ఉత్తరాదిన ఇవే రకమైనటువంటి చలిగాలులు, పొగమంచు కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.